హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం పాండవలంక జలపాతానికి వెళ్తున్నాం. ఈ జలపాతం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామ సరిహద్దుల్లోని గుట్టపైన ఉంటుంది. రామగిరి కిల్లాకు ఆనుకొని ఉన్న ఈ పాండవలంక జలపాతం చాలా ఆహ్లాదకర భరితంగా ఉంటుంది. ఈ జలపాతానికి వెళ్ళడానికి వెన్నంపల్లి గ్రామం నుండి మట్టి రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు నుండి వెళ్ళే అప్పుడు మనకు చిన్న చిన్న వాగుల నుండి నీరు రోడ్డుపై ప్రవహిస్తూ ఉంటుంది. వీటిని దాటవలసి ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న వాగు రోడ్డు పైన ప్రవహిస్తూ ఉంటుంది. వర్షాలు ఎక్కువగా పడినప్పుడు దీన్ని దాటడానికి కష్టంగా ఉంటుంది. ఎక్కువగా వర్షాలు పడినప్పుడు కార్లు, బైకులు ఈ దారి గుండా ప్రయాణం చేయడం కష్టంగా ఉంటుంది. ఎక్కువగా ఈ జలపాతాన్ని సందర్శించడానికి ట్రాక్టర్లలో వెళ్తారు. ఈ జలపాతాన్ని సందర్శించడానికి వర్షాకాలంలోనే నీరు ఎక్కువగా ఉండడం వల్ల జలపాతం దగ్గర మనకు చాలా ఆహ్లాదకర భరితంగా ఉంటుంది. బైకులపై ఈ వాగులను దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలను. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి పాండవలంక జలపాతానికి 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వెన్నంపల్లి గ్రామం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ వాగులను దాటి మనం గుట్ట దగ్గరికి బైక్ల ద్వారా చేరుకున్నట్లయితే అక్కడ నుండి మనం గుట్టపైకి 2 కిలోమీటర్లు ఎక్కవలసి ఉంటుంది. ఈ రోడ్ మార్గం గుండా వెళ్తున్నప్పుడు పక్క నుండి చెరువులు, వాగులు మనకు కనిపిస్తాయి. ఈ జలపాతానికి చేరుకోవడానికి వెన్నంపల్లి గ్రామం నుండి జాఫర్ఖాన్ పేట గ్రామం నుండి 2 దారులను కలిగి ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది పాండవలంక జలపాతం యొక్క గుట్ట. ఈ గుట్ట దగ్గర నుండి మనం పైకి వెళ్ళవలసి ఉంటుంది. గుట్టపైకి వెళ్ళే మార్గం ఇట్లాంటి దారుల మధ్యలో నుండి పైకి వెళ్ళిన తర్వాత మనం జలపాతాన్ని చేరుకుంటాం. రామగిరి కిల్లా నుండి వచ్చే నీటితోనే ఈ జలపాతం ఏర్పడింది. పాండవలంక జలపాతం పాండవులు వనవాస సమయంలో ఈ లంకలో కొన్ని రోజులు గడిపినట్లు గుట్టపైన పాండవుల యొక్క చరిత్ర చెప్తుంది. రామగిరి కిల్లా నుండి పాండవుల లంక వరకు గుట్టపైన సంజీవనితో పాటు అనేక రకమైన ఔషధ గుణాలు ఉన్న మొక్కలు, చెట్లు రామగిరి కిల్లా పైన ఉండడం చేత ఈ పాండవలంకలోని జలపాతం యొక్క నీటిని తాగిన, స్నానం చేసిన సర్వరోగాలు పోతాయని భక్తుల యొక్క నమ్మకం. ఇప్పుడు మనం పాండవలంక జలపాతానికి వచ్చేసాం. 2 కిలోమీటర్లు గుట్టపైన నడిచిన తర్వాత ఫైనల్లీ మనం చేరుకున్నాం. పాండవులు ఏర్పాటు చేసిన శివలింగం మనకు దర్శనమిస్తుంది. పాండవులు వనవాస సమయంలో ఇప్పుడు మనకు కనిపిస్తున్న శివాలయాన్ని నిర్మించినట్లుగా చరిత్ర చెప్తుంది.
శ్రీరాముడు కూడా వనవాస సమయంలో ఈ శివలింగాన్ని పూజించినట్లు స్థల పురాణం చెప్తుంది. పాండవులు వనవాసం చేసే సమయంలో భీముడి గద గుట్టపై నుండి జలపాతం కింద పడడంతో గదను పోలిన ఆనవాళ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. పాండవలంక జలపాతాన్ని సందర్శించడానికి మరియు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఇక్కడ ఉన్న మహాలక్ష్మి వారిని పాండవులను దర్శించుకొని పూజలు చేయడానికి శ్రావణ మాసంలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చేసి స్వామివార్లను దర్శనం చేసుకుంటారు. ప్రత్యేక మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. గుట్టలపై నుండి చూస్తే మనకు జలపాతం చాలా ఆహ్లాదభరితంగా కనిపిస్తుంది. ఈ జలపాతానికి చుట్టుపక్కల గ్రామాల నుండి పిల్లలు, మహిళలు, పురుషులతో పాటు అన్ని వయసుల వారు చాలా ఉత్సాహంగా ఈ జలపాతాన్ని సందర్శిస్తారు. జలపాతం పైభాగంలో ఇప్పుడు మనకు కనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఇక్కడ నుండే మనకు నీరు కిందికి ప్రవహిస్తుంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఇక్కడ ఉండే మహాలక్ష్మి అమ్మవార్లను దర్శనం చేసుకోవడం జరుగుతుంది. 2025 సంవత్సరంలో ఇక్కడ జాతరను కూడా ప్రారంభించారు.